ఫ్రెండ్స్, నేను మీ భాను విహారీ. ఈరోజు వచ్చి మనం రాజమండ్రి నుంచి అయితే లంబసింగి వెళ్తున్నామండి. సో అది ఎలా అంటే ఇప్పుడు కొత్త రోడ్ వేసారనమాట. అంటే అడ్డతీగల నుంచి వెళ్తారనమాట, రంపచోడవరం అడ్డతీగల నుంచి. సో ఆ రోడ్లో అయితే మనం వెళ్తున్నాం అనమాట. రెగ్యులర్గా అయితే మనం వైజాగ్ నుంచి వెళ్తాం కదా, వైజాగ్ నుంచి కాకుండా ఇప్పుడు కొత్త రోడ్డు మీద అయితే వెళ్తున్నాం. చూడొచ్చు మీరు, రోడ్డు ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది రోడ్డు. సో అక్కడికి అయితే మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎలా ఉంటుంది ఏంటనేది. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక 4-5 వీడియోలు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాజమండ్రి నుంచి బయలుదేరి మనం కోరుకొండ అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా మనకి 193 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అన్నమాట లంబసింగి. ఇక్కడ చూడొచ్చు, మీకు సైన్ బోర్డ్ కనిపిస్తుంది 193 కిలోమీటర్స్ లంబసింగి అని చెప్పి. ఇప్పుడైతే మనం గోకవరం దాటి వచ్చి సీతపల్లి దగ్గర వచ్చామండి. చూడొచ్చు మీకు ఇక్కడ 180 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి లంబసింగి. సో ఇప్పటిదాకా అయితే రోడ్డు మాత్రం చాలా బాగుందండి. సో సీతపల్లి అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ఎదురుగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కటింగ్ వస్తుంది అనమాట. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి రంపచోడవరం వెళ్తాం, ఇలా రైట్కి వెళ్తేనే మాత్రం మనకి వచ్చేసరికి లంబసింగి రోడ్ కట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఇది జంక్షన్, ఇది అంటే బోర్డ్స్ అవి ఏం పెట్టలేదు ఇంకానే. చూడొచ్చు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా రోడ్ అది. ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం రైట్కి కట్ అవ్వాలన్నమాట రాజమండ్రి నుంచి వచ్చేటైతే. ఇది ఇక్కడ రోడ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా నీట్గా వేశారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, చుట్టుపక్కల అంతా నేచర్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ప్లస్ ఏంటంటే క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుందండి. సో ఇక్కడ చూడొచ్చండి, కొంచెం కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకానే. ఇక్కడ పైనుంచి బ్రిడ్జ్లు అయితే వేస్తున్నారనమాట. సో ఇలా కొంచెం అయితే గ్యాప్లు ఉన్నాయి. కొంచెం అంటే ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి. రోడ్ అయితే చాలా మటుకు బాగుంది. కాకపోతే ఏంటి, చూసారు కదా ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట, చిన్న బ్రిడ్జ్ లాంటిది అనమాట. అక్కడక్కడ అలా వస్తుంది అనమాట మొత్తం. ఈ రోడ్లో వెళ్తుంటే చూడండి గ్రీనరీ అసలు మామూలుగా లేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట మొత్తం. ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చి వెదర్ కూడా చాలా బాగుంది, కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. చూడొచ్చు అసలు అంత గ్రీనరీ అసలు సూపర్ అనమాట అండి. ఇది చాలా బాగా వేసారు రోడ్డు కూడా. చూడొచ్చు మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఎంత చాలా నీట్గా ఉంది రోడ్డు. సో అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు వస్తున్నాయి అనమాట అండి. ఇప్పుడైతే మనం వచ్చేసరికి అడ్డతీగల ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్రిడ్జ్లు అవి కూడా. అంటే ఇంకా డైరెక్ట్ రోడ్ అయితే వేస్తున్నారు అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఒక మలుపు ఉండేది వరకు అయితే, ఇప్పుడైతే డైరెక్ట్ రోడ్ వేస్తున్నారు. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి. బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే మనకి అడ్డతీగల ఊళ్ళోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. చూడొచ్చు ఇది చిన్న బ్రిడ్జ్. సో ఇప్పుడైతే మనం అడ్డతీగల ఊళ్ళోకి అయితే ఎంటర్ అయ్యామండి. సో ఇది వచ్చేసరికి సెంటర్ అనమాట. మనం ఇలా కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనేమో అడ్డతీగల ఊళ్ళోకి వెళ్తాం, బస్ స్టాండ్ అదిని. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ అనమాట లంబసింగికి కంటిన్యూషన్గా. ఇదిగోండి ఇది సెంటర్ ఇది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనేమో ఊళ్ళోకి, ఇటు వెళ్తేనేమో మనకి లంబసింగి వెళ్ళడానికి దారి అనమాట. సో అలా కంటిన్యూషన్ వెళ్ళిపోవడమే. రోడ్డు కూడా చాలా బాగుంది ఇక్కడ దాకా కూడా. ఇంక ముందు ఎలా ఉందో చూడాలి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో నేచర్ అనేది. అడ్డతీగలు దాటిన తర్వాత కొంచెం ఎదరకు వచ్చాం అనమాట. అసలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ప్రజెంట్ టైం కూడా వచ్చేసరికి 3:30 అయిందండి. అసలు గ్రీనరీ మాత్రం అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. అసలు ఎవరైనా మీకు ఫ్రీగా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ రోడ్లోనే ప్రిఫర్ చేయండి. అంటే మనకి ఈ రణగొండదాన్ని ఏం వద్దు అనుకుంటే కనుక అసలు ఈ రోడ్డు అసలు సూపర్ అనమాట. అసలు నేచర్లోకి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది లంబసింగి వెళ్ళే దారిలో చూడండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి రోడ్డు. ఇక్కడ కంప్లీట్గా సి షేప్లో ఉందన్నమాట మొత్తం. ఇవ్వండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా కొండ దిగాలన్నమాట. ఒక ఏరియాలో వచ్చేసరికి రాజవొమ్మంగి దాటిన తర్వాత ఉందన్నమాట ఏరియా అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మొత్తం ఇదంతా. అంటే ఇక్కడ డ్రోన్ మర్చిపోయినా, డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే కనుక భలే ఉంటాయి షార్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చేవి. సూపర్ ఉంది రోడ్డు మాత్రం. నుంచి దిగుతాం అనమాట ఇలాగండి, ఇలా వచ్చి మన కారు ఇలా ఉంది. సో ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మాత్రం, సూపర్ వ్యూ అనమాట. ఎక్సలెంట్. డ్రోన్ షాట్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అంతా కూడా ఇప్పుడు వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి రిసార్ట్కి అయితే చేరుకున్నాం అండి. చూడొచ్చు ఇది మొత్తం సెటప్ అంతనమాట. అంటే మనమే వండుకు తినేలాగా సెటప్ చేసుకున్నాం. అంటే బయట ఫుడ్ కన్నా కూడా మనం వండుకు తింటే బాగుంటుంది కదా. సో ఇలా క్యాంపెయినింగ్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తాను.
చూడొచ్చు. మీ సెటప్ అంతా చూపిస్తాను మీకు ఎలా పెట్టున్నాయి ఏంటి అనేది. మొత్తం ఫ్యామిలీతో అయితే చేసాం అనమాట క్యాంపెయినింగ్. ఇది రిసార్ట్ వ్యూ అండి. మొత్తం ఎలా చూడొచ్చు, మొత్తం ఎంత కూడా రూమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడైతే టెంట్స్ ఉన్నాయి. అయితే నేనైతే ప్రజెంట్ టెంట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే నేను బుక్ చేసే టైంకి రిసార్ట్లో రూమ్స్ అయిపోయాయి అనమాట. ఇవ్వండి ఇలా టెంట్ సెట్ చేసి ఇలా బయట మనం అయితే క్యాంపెయినింగ్ చేస్తాం అనమాట. చూడొచ్చు ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా చాలా చలి ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఇక టెంట్ లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో ఇది మనకి 3 మెంబర్స్ ఉండడానికి ఉన్న టెంట్ అనమాట. సెటప్ ఇలా ఇచ్చారు టెంట్ లోపల చూడొచ్చు మీరు. ఇలా ఉంది టెంట్. ఒక దుప్పటి ఇచ్చారు, తర్వాత ఒక బెడ్డింగ్, అది బాగానే ఉంది, పర్వాలేదు. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తుంది లేదు, ఫుల్గా మంచి అయితే పడిపోయింది అనమాట. ఇవ్వండి వాటర్ కింద అయిపోయింది మొత్తం అంతా. ఎంత మంచి ప్రస్తుతానికి ఇప్పుడైతే టైం కూడా 7:30 అయిందండి అంతే. కానీ చూడొచ్చు టెంట్ అంతా ఎలా ఉందో, మొత్తం వాటర్ అయిపోయింది అనమాట. అంత చల్లగా ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే. సో ఇదనమాట అండి మొత్తం సెటప్. సో ఇది ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి ఫస్ట్ మనం పాలు పొంగిస్తున్నాం అనమాట అండి. దీంట్లో చూడొచ్చు సెటప్ ఇది పాలు. ప్రజెంట్ అయితే గ్రహాంతరవాసిలో తయారయ్యామండి చలికి. చూడొచ్చు ఇదంతా వంట సెటప్ జరుగుతుంది. ఇక్కడైతే కూరలు కట్ చేస్తున్నారు. తర్వాత వచ్చి వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి అయితే మేడం గారు కాఫీ కలుపుతున్నారు ఇక్కడ. సో కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. చూడొచ్చు మీరు. అంటే ఇంత చలిలో కాఫీ బాగా ఉంది ఈ వెదర్కి, తర్వాత ఈ కాఫీకి. చూడొచ్చు వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. అసలు ఎలా ఉందంటే చలి కనబడుతుందో లేదా మీకు, నోట్లోంచి మాత్రం పొగలు వస్తున్నాయి. అంత వేడిగా అంత చల్లగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది రిసార్ట్ ఏంటంటే అదృష్ట రిసార్ట్ అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. సో ఇది నేను టెంట్ వచ్చి నాకు అంటే 3 మెంబర్స్ కానీ తీసుకున్నాను. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ వచ్చాం అనమాట. రూమ్స్ అయితే దొరకలేదు, అందుకని చెప్పి నేను నా టెంట్ అయితే తీసుకున్నాను. 3 మెంబర్స్కి నాకు 1200 అయితే ఛార్జ్ చేశారు. సో మనకి ఏంటంటే ఇలా వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. కాకపోతే మనకి కావాలంటే మాత్రం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. లేదు మనం ఇలా చేసుకుంటాం అనుకున్నా కూడా మనకిలాగా తెచ్చుకోవచ్చు అనమాట. ఎవరైనా కావాలంటే మనం హోమ్ ఫుడ్ కావాలి మనమే చేసుకుంటాం అనుకుంటే కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇదండి ప్రజెంట్ సెటప్ అయితే. సో మార్నింగ్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మనకి తర్వాత వ్యూ చూడడానికి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడి నుంచి అయితే ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉందంటున్నారు. చూద్దాం అసలు ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది. సో ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఏవైతే ప్రిపేర్ చేసామనేది మొత్తం మీకు చూపిస్తాను అనమాట. ఓకే. సో ఇప్పుడైతే మనం తినడానికి అయితే చపాతీ అలా తీసుకున్నాం అండి. రెడీమేడ్ చపాతీ తెచ్చుకున్నాం. దానికి ఏంటంటే కర్రీ అయితే ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. కుర్మాలాగా చూపిస్తాను మీకు ఒకసారి. మొత్తం ఈ సెటప్ అంతా కూడా చిత్రమైన సెటప్ చేసి ఇక్కడ రిసార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అనమాట ఇలాగా బయటకు వచ్చి క్యాంపెయినింగ్లో మనం వంట చేసుకుని తినడం అనేది. సో చూడండి మా బ్రదర్ అయితే అక్కడికి కట్ చేస్తాం. డీజే స్టార్ట్ అయిపోయింది. డీజే ఇక్కడ అంతా డీజే స్టార్ట్ చేశారు. మొత్తం సౌండ్ అది చూడొచ్చు. ఇక్కడ మా బ్రదర్ వాళ్ళు అయితే ఇక్కడ కట్ చేస్తాం అనమాట కూరగాయలు అవి. మీరు కూడా రండి, చాలా బాగుంటుంది. ఈ మంచిగా అయితే మాత్రం ఉప్పు అవన్నీ కూడా మొత్తం గడ్డగట్టేసి అనమాట. అంటే ఇవ్వండి ఇబ్బంది పడుతున్నారు చేయడానికి. చూడవచ్చు ప్రస్తుతానికి అయితే బంగాళదుంప కుర్మా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఒక ½ అన్ అవర్ నుంచి అయితే ట్రై చేస్తున్నాం. ఈ చలికి పొయ్యిలో ఉన్న మంట కూడా సరిపోవట్లేదు, అంత హార్డ్గా ఉందన్నమాట చలి. నేను ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి వంట అయితే. మొత్తానికి కూర అయితే రెడీ చేశారండి. ఏదో విధంగా కుర్మా ఏదోలా తయారైంది ఆఖరికి. సో ఇప్పుడు వచ్చి మనం మళ్ళీ చపాతీలు అయితే కాల్చుకోవాలి. అసలు ఈ చలికి మంట కూడా సరిపోతుంది అనమాట, అంత చల్లగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ డీజే స్టార్ట్ అయిపోయింది. మా వాయిస్ వస్తుందో లేదో తెలియట్లేదు మీకు. సో కూర అయితే అయిపోయిందండి. ప్రస్తుతానికి అయితే చపాతీ కాలుస్తున్నారు, పరోటా కాలుస్తున్నారండి. చూడడం వెయ్యి ఓకే. నా నోట్లో చేద్దాం మాత్రం మీకు కనబడుతుందా? ఫుల్ పొగ. మొత్తానికి అయితే టిఫిన్ రెడీ అయిందండి.
చూడొచ్చు పరోటా విత్ కుర్మా, ఆలు కుర్మా రెడీ అయింది. ఎలా ఉందిరా? మొత్తానికి బాగానే ఉంది. ఇంకోటి ఇంకా తయారు చేస్తున్నారు ఇల్లు చపాతీలు అవి చూపిస్తాను మీకు. దీని మీద కలుస్తున్నారు మన మొత్తానికి. రెడీ అయితే చపాతీ పరోటా అయితే రెడీ అయింది. ఓకే, కుక్ చేసిన తర్వాత మనకి చూపిస్తాను. ఓకే అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే టీ పెడుతున్నాను. నైట్ టీ తాగుతున్నాను. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారి పడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము. టీ అయితే పోస్తున్నాం ఇందులో. ఫస్ట్ టీ ఏమో ఎలా ఉందో. ఏదన్నమాట కానీ ఓపెన్ టేబుల్లో ఫుడ్ తింటూ తర్వాత ఇలా హాట్గా తాగుతుంటే అదిరిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ రిసార్ట్లో అయితే న్యూ ఇయర్ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. రాత్రి వచ్చేసరికి 12 గంటల 1 నిమిషం నుంచి స్టార్ట్ చేశారు. ఇక చోటు కొంతమంది అయితే స్కై ల్యాంప్స్ కూడా వేస్తున్నారు అనమాట. సో కంప్లీట్గా ఫాగీ అయిపోయింది మొత్తం రాత్రి 12 గంటలకి. ఎవరైనా అడ్డదేగల మించి లంబసింగి వద్దాం అనుకుంటే మాత్రం రాజబొమ్మంగి దాటిన తర్వాత నుంచి ఒక హిల్ స్టార్ట్ అవుతుందండి. అదైతే కంప్లీట్గా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో. సో ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూసుకుని మాత్రం రండి. సో అది ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి లంబసింగిలో ఫస్ట్ క్యాంపింగ్ సెటప్ అయితే చేసుకుని, క్యాంపింగ్ అంటే బయట వంట అయితే చేసుకుని తిన్నాం అనమాట. సో ఇది ఫస్ట్ టైం చేసింది. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.